సింహాచలం గిరి ప్రదక్షిణ తేదీ సమయం, అసలు గిరి ప్రదక్షిణ ఎందుకు చేయాలి, గిరి ప్రదక్షిణ చరిత్ర మహత్యం, గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి, ఎంత దూరం చేయాలి, ఏ మార్గంలో చేయాలి, ఇటువంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సింహాచలం ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం సింహాద్రప్పన్న. సింహాచల శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి. సింహాచలేశుడు కొలువు తీరిన సింహగిరి అతిపెద్ద పండుగకు రంగం సిద్ధం చేసుకుంటోంది. అదే సింహాచల గిరి ప్రదక్షిణ. స్థానికులతో పాటు పొరుగు జిల్లాలే కాదు, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన లక్షలాది మంది భక్తజన సందోహం సింహాద్రప్పన్న నమోన్నమః అంటూ ప్రవాహంలా సాగిపోయే రోజు గిరి ప్రదక్షిణ రోజు. సింహాద్రప్పన్న చివరి విడత చందన సమర్పణకు సన్నాహాలు చేసేది ఆ రోజే. సింహాచల క్షేత్రంలో స్వామి నిజ రూపం నిత్య రూపాలతో కొలువు తీరిన పుష్పరథం కదిలేది సింహాచలం గిరి ప్రదక్షిణ రోజు. సింహాచల గిరి ప్రదక్షిణ రోజు సింహాచలం కొండ మాత్రమే కాదు, సింహాచలం విశాఖ నగర పరిసరాలన్నీ సింహాచలేశ వరాహ లక్ష్మీ నరసింహ సింహాద్రప్పన్న అన్న భక్తుల ఆర్తిపూర్వక పిలుపులతో మారుమోగిపోతాయి. మరి ఈ సంవత్సరం అంటే 2025లో సింహాచల గిరి ప్రదక్షిణ జరిగే తేదీలు, సమయం, ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఆషాఢ శుద్ధ చతుర్దశి అంటే జూలై 9 నాడు సాయంత్రం మొదలై ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు అంటే జూలై 10వ తేదీన ముగుస్తుంది సింహాచల గిరి ప్రదక్షిణ. ఆషాఢ పూర్ణిమ, గురు పూర్ణిమ, సింహాచలేశుని గిరి ప్రదక్షిణ. ఆషాఢ మాసం పౌర్ణమి రోజు సింహాచల గిరి ప్రదక్షిణ చేయడం అనాది నుంచి వస్తున్న ఆచారం. అసలు గిరి ప్రదక్షిణ ఎందుకు చేయాలంటే సింహం ఆకారంలో ఉన్న సింహగిరి చుట్టూ కాలినడకన ప్రదక్షిణలు చేస్తే తాము కోరిన కోర్కెలు నెరవేరుతాయన్నది అప్పన్న భక్తుల ప్రగాఢ నమ్మకం. ఆ కొండను సాక్షాత్తు ఆ కొండ మీద కొలువు తీరిన స్వామిగానే భావించి కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. అదే గిరి ప్రదక్షిణ. ఇలా గిరి ప్రదక్షిణలో పాల్గొంటే స్వామి కోరిన కోరికలు నెరవేరుస్తాడని భక్తుల నమ్మకం. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, ఇలాంటి ఏ సమస్యలు ఉన్నా స్వామిని మొక్కుకొని గిరి ప్రదక్షిణలో పాల్గొంటే ఆ కోరికలు తీరతాయని భక్తుల నమ్మకం. సింహగిరి ప్రదక్షిణం భూప్రదక్షిణ ఫలంతో సమానమని, జన్మజన్మల పాప ప్రక్షాళన జరిగి పుణ్యఫలాలు లభిస్తాయని చెబుతారు. ముఖ్యంగా సంతానం లేని వారు ఈ గిరి ప్రదక్షిణ చేస్తే తప్పక సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. సింహాచలం గిరి ప్రదక్షిణ ఎంత దూరం ఉంటుంది, ఎలా చేయాలి అంటే ఈ గిరి ప్రదక్షిణ దాదాపు 32 కిలోమీటర్లు ఉంటుంది. ఇలా 32 కిలోమీటర్ల ప్రదక్షిణ చేయడం వెనుక కూడా ఓ కారణం ఉంది. సింహాచల క్షేత్రానికి నరసింహస్వామికి 32 సంఖ్యకు ఒక సంబంధం ఉంది. ప్రహ్లాదుని కోరిక మేరకు నరసింహస్వామి స్తంభంలో నుంచి ఆవిర్భవించినప్పుడు 32 రూపాలను ధరించినట్టు చెప్తారు. అదేవిధంగా ఉగ్రం వీరం మహావిష్ణుం అన్న నృసింహ మూలమంత్రం 32 అక్షరాలతో ఉంటుంది. అందుకే 32 కిలోమీటర్ల దూరం గిరి ప్రదక్షిణ చేస్తారు. జూలై 9వ తేదీ సాయంకాలం సింహాచలం కొండ దిగువన దేవస్థానం తొలి పావంచ వద్ద శ్రీ స్వామివారి పుష్పరథం ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుంది. సింహాచలంలో తొలి పావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి భక్తులు కాలినడకన తమ గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తారు. జూలై 9వ తేదీన జరిగే గిరి ప్రదక్షిణ విజయవంతం చేయాలని ఆలయ అధికారులు భక్తులను కోరారు. గత ఏడాది సింహాచల వరాహ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక గిరి ప్రదక్షిణకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ఆలయ గిరి ప్రదక్షిణలో 10 లక్షల మంది పాల్గొంటారన్న అంచనాతో ఏర్పాట్లు చేసిన అంతకు మించి భక్తులు తరలివచ్చారు గత సంవత్సరం. ఇక ప్రదక్షిణ ఎక్కడ మొదలై ఎలా జరుగుతుందంటే తొలి పావంచ అంటే కొండ ఎక్కే మొదటి మెట్టు నుంచి మొదలై అడవివరం, హనుమంతవాక, జోడుగుళ్లపాలెం, అప్పుఘర్, వెంకోజీపాలెం, హెచ్బి కాలనీ, సీతమ్మధార, బాలయ్య శాస్త్రి లేఅవుట్, పోర్ట్ స్టేడియం వెనకవైపు, డిఎల్బి క్వార్టర్స్, మాధవధార, ఎన్ఏడి జంక్షన్, బాది జంక్షన్, సప్తగిరి జంక్షన్, గోపాలపట్నం, ప్రహ్లాదపురం, శ్రీనివాసనగర్, గోశాల మీదుగా మళ్లీ మొదటి మెట్టుకు చేరుకుంటుంది. అయితే కిందటేడాది కంటే ఈసారి మరింత ఎక్కువ మంది భక్తులు తరలి వస్తారనే అంచనాల నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేయనున్నారు. ఇక కొండ చుట్టూ నడిచి గిరి ప్రదక్షిణ చేయలేని భక్తులు కొండ మీద ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి గిరి ప్రదక్షిణ చేసిన భావంతో తృప్తి పడతారు. గిరి ప్రదక్షిణ జరిగిన వెంటనే సింహాచల నరసింహస్వామికి చివరి విడత చందన సమర్పణ జరుగుతుంది.
పౌర్ణమి రోజు తెల్లవారుజామున సుప్రభాత సేవ అనంతరం సుగంధ ద్రవ్యాలు కలిపిన 3 మణుగులు అంటే సుమారు 125 కేజీల చందనాన్ని స్వామికి సమర్పిస్తారు. చందనోత్సవం తర్వాత స్వామికి సమర్పించే చివరి విడత చందన సమర్పణ ఇదే. ఇవి సింహాచలం కొండ గిరి ప్రదక్షిణ వివరాలు.